మీరు తన తమ్ముడు అని తెలిసినా, మీరు తన రక్త సంబంధం అని తెలిసినా, తను ఏ రోజు మీకు చెప్పలేదు మీరు తన తమ్ముడు అని. ఆవిడకు మీరంటే చాలా ఇష్టమండి అని ఇంకా వాళ్ళ అక్క గురించయితే రాజుతో చెప్తూ ఉంటుంది. ఇక రాజయితే తను మా అక్కనా, నా సొంత అక్కనా అని ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక కావ్యతోటి ఇలా అంటూ ఉంటాడు. పద వెంటనే అక్కని ఇంటికి తీసుకురావాలి. వెళ్దాం పద అని ఇంకా కావ్యనైతే తీసుకొని వెళ్తూ ఉంటాడు. లేదండి ఇప్పుడు వద్దండి అని కావ్య చెప్తూ ఉంటుంది. లేదు వెళ్దాం పద అక్కని తీసుకొని వద్దాం ఇంటికని ఇంకా ఇద్దరైతే బయలుదేరతారు. సో ఇంకా ఇక్కడ డాక్టర్ చెకప్ కోసమని ఇంకా అప్పు ఇంకా కళ్యాణ్ అయితే డాక్టర్‌ని కలవడానికైతే వస్తారు. ఇంకా అక్కడ డాక్టర్ అయితే అప్పుతో ఇలా అంటూ ఉంటుంది. మీ అక్కగారి రిపోర్ట్స్ కూడా ఇప్పుడే వచ్చాయని చెప్తూ ఉంటుంది. మా అక్కకేం ప్రమాదం లేదు కదా డాక్టర్ అని ఇంకా అప్పు అడుగుతూ ఉంటుంది. ప్రాబ్లమ్ ఉంది అమ్మ మీ అక్కకి అని ఇంకా డాక్టర్ అయితే చెప్తూ ఉంటుంది. మీ అక్కగారి గర్భసంచి చాలా వీక్‌గా ఉంది. తనకు తన బేబీకి చాలా ప్రమాదం 9 మంత్స్ వరకు ఉంటే బేబీ కడుపులో అని చెప్తూ ఉంటుంది. ఇంకా ఆ మాటకైతే ఇంకా కళ్యాణ్, అప్పు అయితే చాలా షాక్ అవుతారు. ఏంటి అక్కకు ప్రమాదం ఉందా అని. 9 మంత్స్ వరకు బేబీని క్యారీ చేస్తే తల్లికే ప్రమాదం అని అంటూ ఉంటుంది డాక్టర్. ఇంకా వాళ్ళకు ఏం చెప్పాలో, ఏం చేయాలో అర్థం కాక ఇంకా షాక్ అవుతూ ఉంటారు ఇద్దరు కళ్యాణ్ ఇంకా అప్పు. ఇక ఇటు పక్కన రాజ్ కావ్య కడుపులో ఉన్న బేబీని చూసి మురిసిపోతూ ఉంటాడు. ఇక వాళ్ళకైతే ఈ నిజమైతే తెలియదు కాబట్టి ఇంకా చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏమవుతుందో. ప్లీజ్ అంతవరకు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డూ సపోర్ట్ మీ గైస్.